గుడ్ న్యూస్ లేదంటే శుభవార్త ఇదే హెడ్లైన్. అంతా ఫ్రీ అనేది ట్యాగ్ లైన్. అట్రాక్టివ్ రైటింగ్, అదిరిపోయే టాకింగ్, జనాన్ని బొట్టులో వేయటం, నిండా ముంచేయటం. ఇది రోజు రోజుకి పెరిగిపోతున్న చీటింగ్ సిస్టమ్. ఇక హైదరాబాద్లో అయితే కొదవే లేదు. ఇలాంటి డేంజర్ గాళ్లతో జర జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇంట్లోనే ఉండొచ్చు, నెలకి 10,000 సంపాదించొచ్చు. రోజుకి 2 గంటల వరకు చేస్తే చాలు, నెల నెల వేలకు వేలు జీతం డ్రా చేసుకోవచ్చు. ఆన్లైన్లో జాబ్ చేసే వారికి బెస్ట్ ఫ్యూచర్. ఇలాంటి పాంప్లెంట్లు ఎన్నో, ముంచే మెసేజ్లు ఇంకెన్నో. ఫోన్కి మాటిమాటికి ఏదో ఒక కంపెనీ పేరుతో మెసేజ్లు వస్తుంటాయి. జస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వండి అంటూ హడావిడి చేస్తారు. ఇంటర్నెట్ ఆన్ చేయగానే ఆఫర్ ఆఫర్ అంటూ దర్శనమిస్తాయి. కానీ అట్రాక్ట్ అయితే అంతే. ఆలోచన లేకుండా ఎవరికి పడితే వారికి కాల్ చేస్తే ముంచేస్తారు మాయగాళ్లు. ఇలా నిండా మునిగి నీళ్లు నములుతున్న వారి సంఖ్య లక్షల్లో ఉందంటున్నారు పోలీసులు. హైదరాబాద్లోని రష్ ఏరియాలో ఈ ప్రకటనలు భారీగా కనిపిస్తుంటాయి. ఇక మెయిన్ సెంటర్లలో ఫ్రాంచైజీలు ఓపెన్ చేసి డబ్బులు వసూలు చేసేవారు పెరిగిపోతున్నారు. చైన్ సిస్టమ్ అంటూ మోసాలు చేసేవారికి కుదవే లేదంటున్నారు పోలీసులు. మెటీరియల్ ఫ్యాక్ట్స్కి సంబంధించి ఆన్లైన్లో మనకు రకరకాల ఫ్రాడ్స్ కనపడతా ఉంటాయి. ఒకటి వచ్చేసి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులకు సంబంధించి మనకు తెలియకుండానే మన కార్డు మన దగ్గర ఉండగానే ఆన్లైన్లో మన డేటా థెఫ్ట్ అయిపోయి ఉంటుంది. ఆ పాస్వర్డ్స్ కానీ పిన్ నంబర్ కానీ అది వాళ్ళు థెఫ్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అదొక మనమే ఆన్లైన్ షాపింగ్ చేసినట్టుగా ఆ డేటాను యూజ్ చేసుకొని, అలాగే క్లోనింగ్ చేయటం, అలాగే స్కిమ్మింగ్ చేయటం, వీటి ద్వారా మనకు ప్రాపర్టీ లాస్ అవ్వటం జరుగుతుంది. వేలు చెల్లిస్తే లక్షలు సంపాదించొచ్చని కబుర్లు చెప్పే కేటుగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పోలీసులు. ఆన్లైన్ మల్టీలెవెల్ మార్కెటింగ్ విషయంలో కేర్ తీసుకోవాలని చెబుతున్నారు. అదేవిధంగా జాబ్ ఫ్రాడ్స్, మల్టీనేషనల్ కంపెనీలో జాబ్స్ ఉన్నాయని చెప్పి ఆ జాబ్స్ మేము ఇప్పించగలుగుతామని చెప్పేసి బ్యాక్డోర్ ఎంట్రీ జాబ్స్ అనేసి వాటికి ఇంత డబ్బు పే చేయాలని చెప్పి మనకు ఫేక్ జాబ్ లెటర్స్ కూడా పంపిస్తూ ఉంటారు. అట్లాగే లాటరీ ఫ్రాడ్స్ ఉంటాయి. లాటరీ ఫ్రాడ్స్లో మనకు లాటరీ తగిలిందని చెప్పేసి కౌన్ బనేగా కరోడ్పతి అనేసి, లేదా సెలబ్రిటీ ఫేస్ రికగ్నిషన్ అనేసి, వీటికి సంబంధించి ఇటువంటి జరుగుతూ ఉంటాయి. మనకు మెసేజెస్ కూడా సెల్ ఫోన్లో వస్తూ ఉంటాయి మనకు లాటరీ తగిలినట్టు. వాటికి సంబంధించి మనం కొంతమంది అకౌంట్స్ ఇచ్చి ఆ అకౌంట్స్లో డబ్బులు ఏమని చెప్తూ ఉంటారు. వాటికి సంబంధించినటువంటి ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. లాటరీ తగిలిందని కాల్ చేసి లాక్ చేస్తారని, బ్యాంక్ ట్యాక్స్ డబ్బు పంపమని ఫోన్ చేస్తే నమ్మొద్దంటున్నారు పోలీసులు. ఇలా జనాన్ని మాయ చేసి డబ్బు సంపాదించే వారిని వదిలేది లేదంటున్నారు. శిక్షలు కూడా డేంజరస్ గా ఉంటాయని వార్నింగ్ ఇస్తున్నారు. 6-7 ఏళ్లు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.